బుద్ధుని అష్టాంగ మార్గం పంచశీల మార్గం సర్వ మానవాళికి ఆచరణీయమని రిటైర్డ్ టీచర్ శ్రీరాములు పేర్కొన్నారు. కాకినాడ రాయల్ పార్క్ లో ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యులకు రిచర్డ్ టీచర్ శ్రీరాములుచే బుద్ధుని జీవిత చరిత్రపై ప్రసంగ కార్యక్రమం. ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్ స్వరూప్ జవహర్ చే డయాబెటీస్ చికిత్సలో వచ్చిన ఆధునిక వైద్య విధానాలపై సీఎంఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఐఎంఏ నాయకులు డాక్టర్ రామ్ స్వరూప్ జవహర్ అధ్యక్షత వహించగా రిటైర్డ్ టీచర్ శ్రీరాములు ముఖ్య అతిథిగా పాల్గొని బుద్ధుని జీవిత చరిత్ర, బుద్ధుని బోధనలను సవివరంగా వివరించారు. అనంతరం ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్ స్వరూప్ జవహర్ షుగర్ ట్రీట్మెంట్స్లో వచ్చిన ఆధునిక వైద్య విధానాలను వైద్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. మధ్య మార్గాన్ని నేను అన్వేషించి కనుగొన్నాను కాబట్టి ఆ మధ్య మార్గాన్ని మీకు బోధిస్తాను అనగానే అప్పుడు ఆ మధ్య మార్గం ఏమిటో మాకు బోధించమని వాళ్ళు కోరినప్పుడు భగవాన్ బుద్ధుడు వాళ్ళకి మొదటగా నిర్మలమైన జీవన విధానము, అలాగే అష్టాంగ మార్గము, ధర్మబద్ధమైన జీవన మార్గము, శీల మార్గము అనే 3 విషయాల్ని చక్కగా వివరించడం జరుగుతుంది. మరి నిర్మలమైన జీవన విధానము అంటే ఏమిటి? నిర్మలమైన జీవన విధానానికి భగవాన్ బుద్ధుడు రూపొందించినటువంటి 5 నియమాల్ని పేర్కొనడం జరిగింది. అవి ప్రాణుల్ని హింసించడం కానీ చంపటం కానీ చేయకూడదు. రెండోది దొంగతనం చేయకూడదు, ఇతరుల యొక్క ఆస్తుల్ని వశం చేసుకోకూడదు, అలాగే వ్యభిచారం చేయకూడదు, అలాగే అసత్య భాషణ చేయకూడదు, మత్తు పానీయాలు స్వీకరించకూడదు అనేటువంటి ఈ 5 నియమాలు మరి పంచశీలాలుగా మనం పేర్కొంటాం. కాబట్టి 5 నియమాల్ని ఆచరించినట్లయితే మరి అది నిర్మలమైన జీవనం అవుతుంది. మీరు వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అనేసి మీ అంతట మీరు ప్రశ్నించుకోండి. వాటి ప్రశ్నించుకున్న తర్వాత ఇవి ఒక మనిషి యొక్క ఉన్నతికి ఉపయోగపడతాయి, మనిషి యొక్క ఔన్నత్యానికి దోహదం చేస్తాయి అని మీకు అనిపించినట్లయితే ఈ నియమాలు ఖచ్చితంగా మానవ జీవన వికాసానికి అద్భుతంగా పనిచేస్తాయని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కిడ్నీ అండ్ మెటబాలిక్ ప్రొఫైల్ గురించి, డయాబెటిక్స్ పేషెంట్స్లో ఏం తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి నేను చెప్పడం జరిగింది. దాంట్లో ఏంటంటే టూకీగా డయాబెటీస్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే డెఫినెట్గా కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ, రీనల్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఆ 2 కూడా ప్రతి డయాబెటిక్ పేషెంట్ని తొందరగా మరణానికి దారితీసే సంగతి ఉంది. అందుకని ప్రతి డయాబెటిక్ పేషెంట్ షుగర్ని కంట్రోల్ చేసుకోవడంతో పాటుగానే హార్ట్ ఎలా ఉంది, కిడ్నీ ఎలా ఉంది అనేది కూడా కనీసం సంవత్సరానికి ఒకసారైనా సరే పరీక్ష చేసుకోవడం చాలా మంచిది. దీనికి చాలా మందులు ఉంటాయి. ఆ మందుల్లో షుగర్ మందుల్లో అఫ్కోర్స్ ముందుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన వాటిలో ఆహార పదార్థాలని చాలా జాగ్రత్తగా తీసుకోవడం, నూనె పదార్థాలని అవాయిడ్ చేయడం, సాల్ట్ని తగ్గించడం, స్వీట్స్ని అవాయిడ్ చేయడం, రోజు వ్యాయామం చేయడం, కనీసం ఒక గంట సేపు వాకింగ్ చేయడం, ఈ మెడిటేషన్ చేయడం, ఇవన్నీ అలాగే ఉపయోగపడుతుంది డయాబెటీస్ ట్రీట్మెంట్కి. దాంతోపాటుగా ట్యాబ్లెట్స్ కూడా చాలా ట్యాబ్లెట్స్ వచ్చాయి. వాటిలో ముఖ్యంగా డాపాగ్లిఫ్లోజిన్ అనే SGLT2 ఇన్హిబిటర్, గ్లిప్టిన్స్ అనే సెటాగ్లిప్టిన్, ఈ 2 కాంబినేషన్ కూడా చాలా మంచిది ప్రతి డయాబెటిక్ పేషెంట్కి. అవసరమైన పేషెంట్ని వాడడం చాలా మంచిది. ఇవి వాడడం వలన హార్ట్ ప్రాబ్లమ్స్ని, కిడ్నీ ప్రాబ్లమ్స్ని మనం తొందరగా తగ్గించుకోవచ్చు. ఆల్రెడీ ఉంటే వాటిని ఎక్కువ అవ్వకుండా కూడా మనం అరికట్టవచ్చు. ఈ విషయాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. అందువల్ల అందరికీ చెప్పేది సలహా ఏంటంటే డయాబెటీస్ని అశ్రద్ధ చేయకండి. డయాబెటీస్ని ఉన్నప్పుడు డైట్ మాడిఫై చేసుకోవాలి, ఎక్సర్సైజ్ రోజు చేయాలి, అలాగే సరైన ట్యాబ్లెట్స్ వాడాలి. అవసరమైతే కొంతమందికి ఇన్సులిన్ కూడా వాడవలసి ఉంటే ఇన్సులిన్ కూడా యూజ్ చేస్తూ ఉండాలి, మెడిటేషన్ చేస్తూ ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, మంచిగా ఉండాలి, సాల్ట్ తగ్గించుకోవాలి. సో ఈ విధంగా ఉంటే చాలా ముందు మంచిగా ఉండడానికి ఆస్కారం.